నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈరోజు అనగా 2026 ఆగస్టు 22 శనివారం నాడు మిథున రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో, ప్రయాణాలు మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ పంచాంగం ప్రకారం ఈరోజు శుక్లపక్ష దశమి కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:49 వరకు జ్యేష్ఠ నక్షత్రం, ఆ తర్వాత మూల నక్షత్రం ఉంటుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడంతో మిథున రాశి వారికి ఇది 6వ స్థానమైన షష్టమ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల పోటీ, ఉద్యోగ బాధ్యతలు, ఆరోగ్యం, రుణాలు మరియు పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకునే విషయాల్లో ఈ రోజు మీకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ గణపతి దేవుని అనుగ్రహం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఈ రోజు మీపై ఉన్న పనిభారం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించగలుగుతారు. మీ పనితీరును గుర్తించే అవకాశం ఉంది. సహోద్యోగులతో పోటీ ఉన్నా మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే పై చేయి సాధించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం లేదా ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు పాత కస్టమర్లు మరియు పెండింగ్ లో ఉన్న పనులపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఆన్లైన్ సేవలు, ట్రేడింగ్ మరియు కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి స్పందన రావచ్చు. అయితే ఈ రోజు కొత్త భాగస్వామ్యాన్ని తొందరగా ఖరారు చేయకుండా షరతుల్ని పూర్తిగా పరిశీలించండి. ఆగస్టు 22 తర్వాత భాగస్వామ్య ఒప్పందాలు తొందరపాటు నివారించాలనే సూచన కూడా నెలవారీ మిథున రాశి వారి విశ్లేషణలో కనిపిస్తోంది. ఆర్థికంగా ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. ఆదాయం విషయంలో పెద్ద సమస్య లేకపోయినా పాత బకాయిలు, ఇంటి అవసరాలు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. డబ్బు చేతిలోకి వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పొదుపు చేయండి. కొత్త అప్పు తీసుకోవడం లేదా అధిక రిస్క్ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబం, ప్రేమ విషయాల్లో ఈ రోజు మీ మాట తీరు చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి గతంలో ఉన్న అపార్థం తొలగిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న విషయంపై అభిప్రాయ భేదం వచ్చినా వెంటనే స్పందించకుండా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువ పని, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఒత్తిడి వల్ల అలసట, జీర్ణక్రియకి సంబంధించిన అసౌకర్యం రావచ్చు. తేలికపాటి ఆహారం తీసుకుని తగినంత నీరు త్రాగండి. వీలైతే కొంత సమయం నడక లేదా విశ్రాంతికి కేటాయించండి. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: ఇతరులతో పోటీ పడాలనే ఆలోచనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఉద్యోగం, రుణాలు, పెట్టుబడులు మరియు ఆన్లైన్ లావాదేవీల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. అలాగే కోపంలో మాట్లాడే మాటలకు మీకు వ్యతిరేకంగా మారకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ రోజు చేయవలసిన పరిహారం: శనివారం కావడంతో ఉదయం లేదా సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఓం హనుమతే నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ పెసర్లు దానం చేయడం లేదా ఒక విద్యార్థికి పుస్తకాలు అందించడం శుభప్రదంగా భావిస్తారు. వీలైతే పక్షులకి ధాన్యం వేయండి. అలాగే ఈ రోజు మిథున రాశి వారి లక్కీ నెంబర్ 5, అనుకూల రంగు ఆకుపచ్చ, అనుకూల సమయం ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు మంచిది. ఇక ఇలా ప్రతిరోజు మిథున రాశి వారికి సంబంధించిన రాశి ఫలాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.